15 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో మామూలుగా ఒక సంవత్సరం అయిపోతాం తీసేస్తాం. మేము అక్కడ కాకుండా 15 సంవత్సరాల నుంచి కూడా ఒకే ప్లేస్ నుంచి తీస్తాం. అది మొత్తం కూడా బయోమాస్ తోటి దానికి వచ్చిన గెల కట్ చేస్తే అది దాన్ని అక్కడ పడేసేసి అది డీకంపోజ్ అయ్యి దానికి మెటీరియల్గా వస్తుంటుంది, తయారవుతుంది. సో మొన్న దాకా వచ్చే ఒక్కొక్క కాయ ఎంత ఉంటుంది. సో 500 గ్రామ్స్ వస్తుంది ఒక్కొక్క సపోటా. 3.5 నుంచి 4 ఇంచెస్ లెంగ్త్ కూడా వస్తుంటుంది. బిగ్ సీడ్ ఉంటుంది, ఇంత పొడవు వస్తుంది. సో 500 గ్రామ్స్ కూడా 450 500 గ్రామ్స్ కూడా వస్తుంది. సో మొన్నట్లో అయిపోయింది. సో ఇదంతా కూడా ఇంకా అరటాయి అట్లాగే దాని నుంచి దాన్ని తీసుకునేసి వస్తూ ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్క తెచ్చి చూపిస్తారా లేకపోతే అదే దాని పక్కన ఉన్న పిలకను వదిలేసేసి ఇవన్నీ కూడా ఇక్కడే బయోమాస్ మొదట కొట్టింది గెలలు ఉంటాయి చూడు, అది అటే డీకంపోజ్ అయిపోయి చూడు మొత్తం ఎరువులు అయిపోయింది. సో ఈ విధంగా అరటి ఉంటుంది, అటు సైడ్ మ్యాంగో ఉంటుంది, పసుపు ఉంటుంది, లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. సో దీనికి ఏం ఎరువులు వేయం. ఇప్పుడు చూడండి, అక్కడ గెల వచ్చింది, ఇక్కడ గెల వచ్చింది, ఇటు వచ్చింది. అంటే 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది కాబట్టి చూడండి మట్టి కూడా ఎలా అయిపోయిందో. ఆ చెట్టు అలాగే ఇదైపోయి మట్టిలాగా అయిపోయింది. ఎస్. సో దీనికి ఎరువులు ఏం అవసరం లేదు. అదే డీకంపోజ్ అయిపోయేసి ఎరువు అవుతుంది. ఆ విధంగా కూడా ఇక్కడ ఇప్పటి వరకు 35 సంవత్సరాలకు 1 గ్రామ్ ఫర్టిలైజర్ కానీ 1 డ్రాప్ పెస్టిసైడ్ కూడా వాడకుండా ఇక్కడ పండించడం జరుగుతూ ఉంటుంది.